జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదేశాలతో ఇద్దరు నిందితులను అరెస్టు చేసి 470 గ్రాముల బంగారు ఆభరణాన్ని రికవరీ చేశామని విజయనగరం జిల్లా అదనపు ఎస్పీ పి సౌమ్యలత తెలిపారు. నేడు ఆమె మీడియాతో మాట్లాడారు. పరారులో ఉన్న మరో ఇద్దరు నిందితుల్ని త్వరలోనే పట్టుకుంటామని ఆమె స్పష్టం చేశారు. జిల్లాలోని రాజాం జీఎంఆర్ కాలనీలో ఫిబ్రవరి 1వ తారీఖున జరిగిన జంట చోరీ కేసులో మధ్యప్రదేశ్ రాష్ట్రం దార్ జిల్లాకు చెందిన ఇద్దరు నిందితుల్ని అరెస్టు చేసి వారి వద్ద నుండి 470 గ్రాముల బంగారు ఆభరణాలు రికవరీ చేసినట్లు ఆమె తెలిపారు. అక్కడ ఎలా ఉంటుందంటే ఈ ఒక నలుగురో ముగ్గురో లేదంటే ఒక ఆంధ్రప్రదేశ్ ఈ స్టేట్స్ మీద ఎక్కువగా దొంగతనాలు చేయడం అనేది జరుగుతుంది. గతంలో కూడా మన స్టేట్లో కూడా ఎన్నో దొంగతనాలు చేశారు. వీళ్ళు మన విజయనగరం కూడా గతంలో రావడం జరిగింది. అంటే వాడికి అవి వాళ్ళకి చూపించి పంపించేస్తాం. ఇంకో తీసుకురండి. ఫొటోస్ తీసుకుంటే మనం పాటు మేము దార్ డిస్ట్రిక్ట్లో తిరగడం జరిగిందండి. దార్ డిస్ట్రిక్ట్ మనకి 1వ తారీఖు రాత్రి 1వ తారీఖు ఫిబ్రవరి రాత్రి జరిగిన 2 అఫెన్సెస్ జిఎంఆర్ ఐటీ క్వార్టర్స్లో జరిగాయి. ఆ క్వార్టర్స్లో ఇద్దరు డాక్టర్స్ హౌసెస్లో మనకి అఫెన్సెస్ జరిగాయి. ఈ డాక్టర్స్ హౌసెస్లో అందులో నాగేష్ దసవార్ గారి హౌస్లో 1278 గ్రాములు, అలాగే ఇంకొక హౌస్లో 245 గ్రాముల వరకు మనం గోల్డ్ అందులో పోవడం జరిగింది. ఎప్పుడైతే ఈ అఫెన్సెస్ జరిగాయో నెక్స్ట్ డే మార్నింగ్ వీళ్ళు డోర్స్ లాక్ చేసుకొని వాళ్ళ స్టీల్ అల్మరాస్లో గోల్డ్ వదిలేసి వాళ్ళకి పని ఉందని చెప్పి విశాఖపట్నం వెళ్ళిపోవడం జరిగింది. బోత్ హౌస్ ఓనర్స్ కూడా ఇన్మేట్స్ ఆబ్సెన్స్లో ఈ అఫెన్స్ జరిగింది. అయితే ఎప్పుడైతే నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి వాళ్ళు చూసుకొని ఇలా వాళ్ళ ఇంట్లో అఫెన్స్ జరిగిందని తెలిసిందో వాళ్ళు మనకి రిపోర్ట్ చేయడం జరిగింది. వెంటనే మన ఎస్పీ గారు టీం అక్కడికి వెళ్ళడం, తర్వాత ఒక నలుగురు సిఐలు ఎస్ఐస్తో 12 మంది ఎస్ఐస్తో 4 టీమ్స్ ఫామ్ చేశారు. ఫామ్ చేసి మనం ఏం చేస్తామంటే టెక్నికల్గా ఎవిడెన్స్ని కలెక్ట్ చేయడం జరిగింది. దీంతో మనం ఎవరు వాళ్ళు అనేది ట్రాక్ చేస్తూ మన టీమ్స్ ధార్ జిల్లా వరకు, అంటే మధ్యప్రదేశ్ ధార్ జిల్లా వరకు కూడా వెళ్తూ ఇక్కడ మన వాళ్ళని ట్రాక్ చేస్తూనే ఇక్కడ కూడా మనం బీట్స్ అది ఇంటెన్సిఫై చేసుకున్నాము ఆ రోజు నుంచి కూడా. సో మన టీమ్స్ అక్కడ ఉన్నప్పుడు వీళ్ళని ట్రాక్ చేస్తూనే మనకి తెలిసింది ఏంటంటే సేమ్ టీంలో మెంబర్స్ మళ్ళీ మన జిల్లాకే వచ్చారు అనేది మనకు ఐడియా వచ్చింది. దాంతో మన వాళ్ళు ఎప్పుడైతే రాత్రి బీట్ సిస్టమ్ని ఇంటెన్సిఫై చేశారో ఈరోజు ఎర్లీ మార్నింగ్ మనం వాళ్ళని ఐడెంటిఫై చేసి పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత వాళ్ళ దగ్గర మనం
అంటే అందులో ఒక భాగమైన 470 గ్రామ్స్ వాళ్ళ దగ్గర మనం సీజ్ చేసాం. సీజ్ చేసి ఈరోజు అరెస్ట్ చూపించడం జరిగింది వాళ్ళని. వీళ్ళు అఫెండర్స్ అందరూ కూడా ధార్ జిల్లాకి మధ్యప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు. వీళ్ళ ఫీచర్స్ని బట్టి లేదా వీళ్ళు చేసే అఫెన్స్ చేసే విధానాన్ని బట్టి మనం ధార్ గ్యాంగ్ అని నిర్ధారించుకున్న తర్వాత మన టీమ్స్ అక్కడికి వెళ్ళి కష్టపడి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఇందులో 470 గ్రాములు రికవర్ చేశారు. ఇంకా దాదాపు 1000 గ్రాముల వరకు రికవరీ ఉంది. మిగతా అఫెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మనం ట్రాక్ చేస్తున్నాము. వాళ్ళని పట్టుకున్నాక మిగతా వాళ్ళ దగ్గర ఉన్న ఏదైతే గోల్డ్ ఉందో వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేసుకుంటాం. అంటే ఇతని పోర్షన్ ఏదైతే ఉందో ఇతని పోర్షన్ వరకు ఈయన మనకి ఇచ్చేసాడు. మిగిలిన వాళ్ళని మనం పట్టుకుంటేనే మనకి వాళ్ళు ఎక్కడ దాచారు అనేది మనకి ఐడియా వస్తుంది. వీళ్ళు ఏం చేస్తారంటే అఫెన్స్ చేయగానే వాళ్ళు డివైడ్ అయిపోతారు, అంటే కలిసి ఉండరు. సో మనకి వాళ్ళని దానికోసం కూడా టీమ్స్ వర్క్ చేస్తున్నాయి. అంటే ఎవరైతే మిగతా అఫెండర్స్ ఉన్నారో వాళ్ళ కోసం కూడా మన టీమ్స్ వర్క్ చేస్తున్నాయి. వాళ్ళని పట్టుకోగానే రిమైనింగ్ అరెస్టులు కూడా చూపెడతాం. ఒకటేమో రాకీ సింగ్, రక్ష అంటారు, రాకీ సింగ్, ఈయన ధార్ జిల్లా మధ్యప్రదేశ్కి సంబంధించిన ఆయన. ఇంకొక ఆయన మోహన్ సింగ్, ఈయన కనియాంబా గ్రామం టాండా పోలీస్ స్టేషన్కి సంబంధించి, ఈయన కూడా ధార్ జిల్లా నుంచే మధ్యప్రదేశ్. పాత నేరస్తుడు లేడు ఈయన రక్ష, వీళ్ళు కొత్తగా వచ్చిన నేరస్తుడు అనమాట.